ది మెడిసిన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, పేజ్ నెంబర్ 514. మనసున హోమియోపతి నమ్మలేదు. అలాంటి ఆయన ఎంత మాస్టర్ అయిపోయాడు. హోమియోపతియా రెండు చెంచాలు డైరెక్ట్ గా కూడా మందు వేలే మా నీళ్ళలో కలిపి వేసిన దానికి ఆ 2 చెంచాలకి అది నిద్రపోయిందంటే డెఫినెట్ గా నేను మీ ట్రాంక్యులైజర్స్ అంత ముందు అమెరికాలో టాప్ మోస్ట్ ఎలోపతి 3 ఒకడు ఆయన ఆల్మోస్ట్ ఫస్ట్ ఆ కంట్రీలో. అలాంటి ఆయన అమెరికాకి, అలాంటి ఆయన భార్యకి ఇన్సామ్నియా, నిద్రపోకపోవడం వచ్చింది. వాళ్ళవన్నీ వాడేశారు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ పిలిచి అన్ని వాడేశారు. దేనికి పని చేయలేదు. చివరికి ఆవిడ అడిగింది, అన్ని మీరు వాడేశారు కదా, అన్ని అయిపోయింది, ఇంకేం లేవంటే ఇంకేం లేవు, నీ సైకలాజికల్ ఫీలింగ్ వల్ల నన్ను నిద్రపోతున్నాను అంటే చెప్పాడు. పోనీ ఏదైనా వస్తువు మీరు అన్ని మీ ప్రయత్నాలు మీరు చేశారు, హోమియోపతి ఒకసారి ట్రై చేయకూడదా అంటే, హోమియోపతి నాన్ సెన్స్ అన్నట్టు. ఎందుకు ఒకసారి ట్రై చేయండి, మీరు ట్రై చేస్తున్నామని నేనే వద్దని లేదు కదా, మీరు ఇంకేం చేయలేమంటున్నారు కదా, ట్రై చేయండి. అదృష్టవశాత్తు మనందరం అదృష్టం కూడా దొరికిన హోమియోపతి డాక్టర్ మంచి హోమియో డాక్టర్ దొరికారు. ఆయన వచ్చి కూర్చుని ఆ కేసు రాస్తారు, 4 గంటలంతా రాశారు సార్. మధ్యలో ఇది వచ్చి చూసేటి పిచ్చి ఉన్నట్లు ఎంత అంది అంటే 4 గంటలు కేసు రాస్తున్నాడు అనుకుని వెళ్ళిపోయి నవ్వుకుంటూ కూర్చున్నారు సార్. వెళ్ళి ఎదురులో కూర్చుంటే ఆయన తన చెస్ట్ లోంచి మందు తీసి ఒక కప్పుడు నీళ్ళలో కలిసి 2 చెంచాలు ఆ నోట్లో వేసి వెళ్తూ ఇంటికి చెప్పాడు. ఎదురు 2 hours కి 2 చెంచాలు నీళ్ళు పోయింది, నిద్ర పడితే లేకపోయిందని. సరే అన్నట్ట వెళ్ళిపోయి ఈయన ఎంతైనా తన భార్య కదా అని చెప్పి మెలకుగా ఉన్నాడు. రాత్రి చదువుకుంటున్నట్ట ఎప్పుడో 6 hours గుర్తొచ్చింది. ఇంకా మంది అది చక్కని వేసి మంది వేద్దాన్ని అనిపిస్తాను మా ఇంటి గురువు గురించి నిద్రపోతుంది. మందు డైరెక్ట్ గా కూడా వేయలేదు, నీళ్ళలో కలిసి 2 చెంచాలు వేసాడు. ఆ 2 చెంచాలు నీళ్ళతో నేను 2వ డోసు కూడా వేసి నిద్రపోతాను. పొద్దున్న లేచి ఉంటాను, లేచాక ఎలా ఉందంటే బాగుంటుంది అంతే, అదే మందు. ఇంకా నిద్ర నాకు అప్పుడు దీంట్లో ఏదో విషయం ఉందని చెప్పి అప్పుడు మొదలు పెట్టి చూసేయాలి. అంతలాగా నేర్చుకుని 5 years లో టాప్ హోమియోపతి అయిపోయాడు. 5 years లో ఎవరికైనా టాపెస్ట్ హోమియోపతి అయిపోయాడు అంట. కాదు మార్చి కదా, మార్చి ఆయన హ్యారిస్, యానిమల్ హ్యారిస్, ఈయన జెమిని, ఈయన జెమిని. మే 31 కెంట్, మే 31 అదే మే 31 కెంట్ జెమిని. ఆయన హ్యారిస్ యానిమల్ గారు. వదలలే అది దేశం నుంచి దేశాన్ని పనిచేశారుగా హనుమల్ని. నువ్వు మందులు ఇమ్మంటే వాళ్ళ పర్సనల్ థింగ్స్, వాళ్ళ హిస్టరీ ఇవన్నీ నీకెందుకు, అవన్నీ అడుగుతావా? ఆ కారణం గుండెట్టి కోసి పత్రికల్లో దేశాల నుంచి దేశాలు పంపిస్తారు. ఎంత పెద్ద ఫ్యామిలీని తీసుకుని అన్ని దేశాలు తిరిగి మళ్ళీ ఎస్టాబ్లిష్ అవన్నీ తీసుకుని తిరిగాడు కానీ హోమియోపతి వదలలే. చోట అక్కడ ఎవడో పడిపోయి లేవలేక దెబ్బలు ఏదైతే వాళ్ళు ఆ చుట్టుపక్కల కొండ వాళ్ళు వచ్చి వాళ్ళు మూలిక తీసుకొచ్చి ఆకులు తెచ్చి పిండేసి వాడికి మందేసి పైన రాసేస్తారు. పక్కన నైట్ కూర్చుంటారు. వెంటనే పట్టుకుంటారు ఏంటని ఆర్థిక అది స్టడీ చేద్దాంత ఆర్థిక ఎస్టాబ్లిష్ చేస్తాడు.
కార్మికాకి ఆ మెంటల్ పిక్చర్ అంత క్లియర్ గా తీసుకుంటే మన మాస్టర్ గారికి ఎంత ఇచ్చాడు, కొద్దిగా ఇచ్చాడు. ఎక్కడ ఆర్థిక విషయం మాత్రం ప్రొఫెసర్ గారు వ్యక్తులు వాళ్ళకి కొన్ని ఖర్చు వేసిన కొన్ని నోట్ వస్తుంది, అది మాత్రం ప్రపంచం ప్రతి వాడు ఇవ్వకూడదు. లాస్ట్ టైం చెప్తున్నాను సార్, ఆర్నికాకి అసలు ఆర్నిక ఒకటి మాస్టర్ గారు ఇచ్చినటువంటి సుప్రీం, అసలు ఆయన తప్ప ఇంకొకళ్ళు ఎవరు ఇవ్వలేదు. హైపరికం ఒకటి, ఆర్నిక ఒకటి, హైస్రామస్ ఒకటి. హైస్రామస్ అంటే ఆ డెలీరియము లేకపోతే పిచ్చి అంటే తప్ప హైస్రామస్ ఎంత అద్భుతంగా పనిచేస్తుంది, ఎన్ని వీటిల్లో వర్క్ చేస్తుంది అసలు. అవన్నీ ఎవరైనా సరే ఇంజనీరింగ్ రెమెడీని మెచ్చిన ఆర్నిగా ఎవరికి చెప్పలేదు, ముందు ఆర్నికా ఇస్తారు. హైపరిక ఎవరు వేరు ఒక డాక్టర్ గారు తప్ప. మూడు నాలుగు వేసి ఒక ఎక్కువ దొరుకుతుంది. ఎంత మీకు డైరెక్ట్ ఈ మొత్తం పిక్చర్ ఎక్కడ దొరుకుతుంది? చట్టమే ఓకే ఇంట్లో ఉండదు, చట్టమే అసలు నాకు అర్థమైంది ఈ చట్టం ఎవరు లేదండి. మళ్ళీ ఇప్పుడు మోడర్న్ మెజర్మెంట్ లో ఆధార్ మార్కెట్ ఫస్ట్ ఎక్కడ ఎవరు ఏం అన్నీ నీకెందుకు ట్యూబర్క్యులర్ మయాజం అంత ఫుల్ మయాజం అయితే నేనే మొట్టమొదటి ఆవిడ చెప్పింది. ఈవిడ మన ఎలిజబెత్ రైట్ అంటుంది, ఎంతో వాళ్ళ మాస్టర్ కొట్టాక ఒక బుద్ధి దగ్గర 3 మయాజం వస్తున్నారు, మీకే బుద్ధి లేదా అని. ట్యూబర్క్యులర్ మయాజం 4th మయాజం అయితే నేను కొట్టాను, ఎంతకే కొట్టిన పోయి 3 మయాజం వస్తున్నాయంటే. ఎగ్జిస్ట్ అవుతుంది అంటే కారణం ఏంటంటే మీరు వాళ్ళు ఎవరైతే ఉన్నారు వాళ్ళు సఫరపడి చేస్తున్నందుకు కంటెంట్ మనం చేయడం లేదు. ఈరోజు నార్మల్కి వెళ్తున్నాను అది ఒక కారణం. ఆయన ఆయన దగ్గర ఆయన వద్ద చెబుతాం చెప్పారు, చెబుతాం మెసేజ్ చెప్పారు. ఆయన ముందు నేను చెప్పట్లో మైండ్ ఆ చెప్పట్లో మైండ్ ఆయన చెప్తుంటే నాకు ఇంకేగా నోటి బాధ్యత నీకెందుకు కృష్ణ చౌదరి గారు ఈనాడు ఆర్టికల్స్ ఇచ్చేవారు గుర్తుందా? ఆయన ఇచ్చిన ఫిలాసఫీ పాయింట్స్ అన్ని కాపీ ఫ్రమ్ ఆర్గనాన్ అనే హోమియో వైద్య విధానం మస్తు ఇచ్చేది. నీకు అబ్బాయింట్ టైప్ ఆఫ్ రైటింగ్ ఆ వర్డింగ్ మీరు ఇచ్చిన స్టడీ చేసి ఇచ్చారంటే అసలు it is only by this property of producing in the healthy body a series of specific morbid symptoms that medicines can cure diseases, that is to say remove and extinguish the morbid irritation by a suitable counter irritation. A very simple medicinal substance like the specific morbid miasmata, smallpox, measles, the venom of vipers, the saliva of rabid animals, etc. causes a peculiar specific disease, a series of determinate symptoms which is not produced precisely in the same way by any other medicine in the world. ఒక రెమెడీ తప్ప ఇంకే రెమెడీ మళ్ళీ ఆ సెట్ ఆఫ్ సింటమ్స్ ప్రొడ్యూస్ చేయలేదు ప్రపంచంలో. As every species of a plant differs in its external form
in its peculiar mode of existence, in its state, smell, etc., from every other species and genus of plant, as every mineral substance, every salt differs from all others in both its external and internal physical qualities, so do they all differ among themselves in their medicinal properties, that is to say, in their morphic powers. Each of these substances affects an alteration in our state of health in a peculiarly determinate manner. Most substances belonging to the animal and vegetable kingdoms are medicinal in their raw state. Those belonging to the mineral kingdom are so both in their crude and prepared state. Medicinal substances manifest the nature of their pathogenetic power and their absolute true action on the healthy human body in the purest manner when each is given singly and uncombined. ఒక్కదాన్ని ఇచ్చి మిగతా కలపకుండా ఇచ్చినప్పుడు మాత్రమే దాని యాక్షన్ దాని ఫుల్ పిక్చర్ చూపిస్తుంది. ఎంత క్లియర్గా ఇచ్చాడు. Many of the most active medicines have already occasionally found in their way into the human body, and the accidents they have given rise to have been recorded. Those plants and animals which we employ as food have the advantage of containing a greater quantity of nutritious parts than the others, and moreover their medicinal powers in their raw state are either not very great, or if they are great, are destroyed and dissipated by drying, as in the case of aram root, by the expression of the noxious juice, as in the case of cassava, by fermenting, by smoking, and by the power of heat in roasting, baking, and boiling, or are rendered innoxious by the addition of salt, sugar, and especially vinegar in sauces and salads. If we allow the recent expressed juice of most deadly plants to remain only for a single day in some warm place, it undergoes the complete venous fermentation and loses much of its medicinal power. If it stands several days, it passes through the actions of fermentation, whereby it loses all medicinal power. The sediment that is deposited from it is then perfectly harmless and is similar to wheat starch. In this way, we must obtain a knowledge of a sufficient supply of artificial morphic agents, medicines, for curative implements, so that we may be able to make a selection from among them. My fragment of the now, after we have accurately examined the disease to be cured, that is to say, noted down in all its appreciable phenomena historically and in the order in which they occur, marking particularly the more severe and troublesome chief symptoms, we have only to oppose to this disease another disease as like it as possible, or in other words, a medicinal irritation analogous to the existing irritation of the disease, by the employment of a medicine which possesses the power of exciting as nearly as possible all these symptoms, or at all events the greater number and severest or most peculiar of them, and in the same order, in order to cure the disease which we wish to remove, certainly, quickly and permanently. అది పెట్టట్లేదు మన సోలో తీసుకొని చెప్పచ్చు ఫోన్ చేసి పైకి రింగ్ కొట్టే సరిపోతుంది. ది రిజల్ట్ ఆఫ్ ఏ ట్రీట్మెంట్ సో కంఫర్టబుల్ టు నేచర్ మే బి the result of a treatment so conformable to nature may be confidently depended on
it is so perfectly, without exception, certain, so rapid beyond all expectation that no method of treating diseases can show anything at all like it. But here it is necessary to take into consideration the immense difference that can never be sufficiently estimated betwixt the positive and the negative, or as they are sometimes termed, the radical curative and the palliative modes of treatment. In the action of simple medicines on the healthy human body, there occur in the first place phenomena and symptoms which may be termed the positive disease to be expected from the specific action of the medicinal substance or its positive primary first and principal effect. When this is past, there ensues in hardly appreciable transitions the exact opposite of the first process, especially in the case of vegetable medicines. There occur the exact opposite negative symptoms constituting the secondary action. So that in this transition stage, symptoms of the first order still alternate with symptoms of the second until the second order attains the ascendancy and appear pure and unmixed. Now, if in the treatment of a disease we administer those medicines whose primary symptoms are those of its positive action present the greatest similarity to the phenomena of the disease, that is a positive or a curative mode of treatment, that is to say, there occurs what must take place according to my second maxim of experience, rapid permanent amelioration, for the completion of which the remedy must be given in smaller and smaller doses, repeated at longer intervals, to prevent the occurrences of a relapse if the first few doses have not already sufficed to effect a cure. Thus, to the abnormal irritation present in the body, another morbid irritation as similar to it as possible, by means of the medicine that acts in this case positively with its primary symptoms, is opposed in such a degree that the latter preponderates over the former, and as two abnormal irritations cannot exist beside each other in the human body, and there are two irritations of the same kind, the complete extinction and annihilation of the former is effected by the latter. Thus, when a person unaccustomed to drinking brandy has heated and exhausted himself to the utmost by some rapid violent exertion, example putting out a fire or reaping corn, and complains of burning heat, the most violent thirst and heaviness of the limbs, a single mouthful, half an ounce of brandy will probably in less than half an hour remove the thirst, heat and heaviness of the limbs and make him quite well, because brandy given to healthy persons unaccustomed to its use usually causes in the first action thirst, heat and heaviness of the limbs. అంటే ఇప్పుడు కోట్ చేస్తారా? పర్వాలేదు, హనుమాన్ గారు చెప్పారు, మహేష్ గారు చెప్పారు, ప్రాన్ పౌడర్ వెళ్తే గుర్తున్నాయా? ఉండేవాడు కదా, ఏదో కొత్త ఎక్స్పెరిమెంట్ చేసేవాడు. ప్రాన్స్ ని పౌడర్ రూపంలో తీసుకురావడం అక్కడే ఫస్ట్ చేశారు, ఎవరు చేయలే. ప్రాన్ పౌడర్ తయారు చేసి అది మ్యాచ్ గారు రిలీజ్ చేయాలని పెట్టాడు. ఇదే ప్రాన్ పౌడర్ నేను రిలీజ్ చేయడం బుద్ధిలేదు అన్నారు. కాదు మ్యాచ్ గారు ఇలా కష్టాలు ఇది కనుక సక్సెస్ అయితే నాకు ఇది అవుతుందంటే కొన్ని అనుభవిస్తుంది, చాలా రోజుల నుంచి బాగోలేదు. సరే అన్నారు. దాని గురించి ఇలాగ అయితే తయారు చేశారు, చెప్పారు.
ప్రెస్ వాణి ఈనాడు వాడు మర్నాడు పేపర్ లో ఈ ప్రాన్ పౌడర్ లాగా తయారు చేశారు, దాన్ని మేషర్ లాగా ఈకే గారు ఆవిష్కరించారు. ఆయన స్పీచ్ లో చెబుతూ ప్రాన్ పౌడర్ ఇలా వెజిటేరియన్ అందరూ తినేస్తున్నారు. ఈనాడు వాడు మామూలుగా వెనక్కి తీసుకోవడం ఉండదు. మేషర్ అంటే ఈనాడు ఇన్ఛార్జ్ అని పేరు ఉండదు. ఆయన పిలిచారు, ఆయన ముందుకు వచ్చేవాడు, పిలిచారు. నేను చెప్పింది వేరు, మీ వాళ్ళు వేసింది వేరును, నేను ఇలా అన్నాను వేశారు, ఇది మా పొరపాటు వల్ల జరిగిందని రేపటి ఇష్యూలో వచ్చి సర్దుకుంటారా, రేపటి ఇష్యూలో రావాలి. మా పొరపాటు ఇది నేషనల్ చెప్పారు, ఇలా చెప్పారు, మా వాళ్ళు ఇలా వేశారని సర్దుబాటు మీ దాంట్లో వస్తే సరే, అయితే మేము ప్రొసీడ్ అవుతాను. నేను చెప్పిందంటే మీ వాళ్ళు వేసినట్టు సెన్సేషనల్ న్యూస్ ఇస్తే ఒప్పుకొని చాలా బ్లేమింగ్ ఇది మీరు చేస్తారా, 24 hours లో దానికి సవరణ మాత్రం పేపర్లో రాకపోతే నేను ఇమీడియట్ గా మేము ప్రొసీడ్ అవుతాను కోర్టులో అని చెప్పారు. మర్నాడు వచ్చింది సవరణ. మష్రూమ్స్ నాన్ వెజిటేరియన్ ఎందుకనే ఫంగస్ కదా, ఆ కల్చర్ చేస్తున్నాం అన్నమాట. రంగులు మసూసు అవసరాన్ని పొందుతారు. అంటే మామూలుగా అయితే తప్పలేదని చెప్తారు. అందువల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ అయ్యే. Here a new disease is subtly introduced by the medicine into the system, but with this difference in the result that the original one is extinguished by the artificially excited one, but the course of the artificially excited one, the course of the medicinal symptoms that has thus overcome the other expires in a shorter time than any natural disease, be it ever so short. It is astonishing that when the positive curative medicine employed corresponds very exactly in its primary symptoms with those of the disease to be cured, not a trace of the secondary symptoms of the medicine is observable, but in its whole action ceases just at the time when we might expect the commencement of the negative medicinal symptoms. The disease disappears if it belong to acute diseases in the first few hours, which are the duration allotted by nature to the primary medicinal symptoms, and the only visible result is recovery, a real dynamic mutual extinction. In the best cases, the strength returns immediately and the lingering period of convalescence usual under the other modes of treatment is not met with. Equally astonishing is the truth that there is no medicinal substance which, when employed in a curative manner, is weaker than the disease for which it is adopted. No morbid irritation for which the medicinal irritation is a positive and extremely analogous nature is not mere than a match, not more than a match. If we have not only selected the right positive remedy, but have also hit upon the proper dose, and for a curative purpose incredibly small doses suffice. The remedy produces within the first few hours after the first dose has been taken
a kind of slight aggravation. This seldom lasts so long as 3 hours, which the patient imagines to be an increase of his disease, but which is nothing more than the primary symptoms of the medicine, which are somewhat superior in intensity to the disease, and which ought to resemble the original malady so closely as to deceive the patient himself in the first hour, until the recovery that ensues after a few hours teaches him his mistake. In this case, the cure of an acute disease is generally accomplished by the first dose. If, however, the first dose of the perfectly adapted curative medicine was not somewhat superior to the disease, and if the peculiar aggravation did not occur in the first hour, the disease is notwithstanding in a great measure extinguished, and it only requires a few and always smaller doses to annihilate it completely. In the more special part, I shall discuss how far it is necessary in the treatment of chronic diseases, even after the complete restoration of health, to continue giving for some months longer a small quantity of the same medicine that cured the disease, but as ever longer and longer intervals, in order to eradicate every trace of the chronic disease in the organism that has for years accustomed to its presence. If, under these circumstances, in place of smaller doses, as larger ones are administered, there arise, after the disappearance of the original disease, pure medicinal symptoms, a kind of unnecessary artificial disease. Should we observe that the person recovering under the action of the curative medicine requires to continue taking an equally large or even larger doses in order to prevent a relapse, this is a positive sign that the cause that has produced the disease still exists, and this must be removed to render the recovery permanent. An error of diet, abuse of tea, coffee, wine, spirits, etc., or some other pernicious habit, example, prolonged suckling of delicate females, the abuse of sexual function, sedentary habits, continued quarreling, etc. But the case is quite different with palliative treatment, where a medicine is employed whose positive primary action is the opposite of the disease.